2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ లవంగాలు జీలకర్ర వేసుకోండి. సాజీరా ఒక యాలకులు దాల్చిన చెక్క. అందులోనే మనం కాస్త కొత్తిమీర కూడా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ వేసుకోండి, మంచిగా స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే నా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మంచిగా కలియ చేసుకోండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఓకే, చికెన్ని మేము ముందే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. 2 అవర్స్ అలా మీరు మ్యారినేట్ చేసుకుంటే చాలు. పెరుగు వేసుకొని కారం, ఉప్పు, మీకు కావాల్సిన ఫ్లేవర్స్, మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని ఇట్లా మ్యారినేట్ చేసుకోండి ఒక 2 అవర్స్. సో నేను ముందే ఇలా చికెన్ని కొంచెం కర్డ్ వేసుకొని అన్నీ కావాల్సిన మసాలాలు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేసుకుందాము. చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాము. తర్వాత ఇలా మంచిగా కలుపుకోండి. అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోండి, కింద నుంచి మంచిగా పైకి. ఓకే, మనము 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సిమ్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం తక్కువ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలైనా ఓకే. ఇలా కాసేపు అయినాక మీరు ఓపెన్ చేసి చూస్తే ఇలా దగ్గరికి మొత్తం ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చింది చూడండి. ఒకసారి దీన్ని కలియ చేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోండి ఇలానే. మళ్ళీ ఇంకొంచెంసేపు నేను మూత పెట్టుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అనేది ఎంత ఎక్కువ అవుతుందో అంత బాగుంటుంది టేస్ట్. ఇలా మనం కాస్త కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇంకాసేపు ఫ్రై చేసుకుందాము. కాసేపు మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడకనిద్దాము. ఒక్కసారి చూడండి, చూడడానికి ఎంతో బాగుంది కదా. ఇంకొకసారి కలుపుకుందాం. ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా, చూడండి ఎంత బ్యూటిఫుల్. మనం ఇందులోనే మనం గరం మసాలాకు కావాల్సిన అన్నీ వేసేసుకొని గరం మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా సాజీరా అన్నీ వేసేసుకొని మనం గరం మసాలా కూడా తయారు చేసేసుకుందాం. ఆల్రెడీ మనకి ఉంటే ఏం కాదు, లేదంటే ఇలా చేసేసుకొని మెత్తగా దంచుకొని గరం మసాలా కూడా వేసేసుకుందాం. చూడండి, చికెన్ మనకి ఇట్లా మంచిగా దగ్గరికి ఇలా కలుపుకోండి. కింద నుంచి కలుపుకోండి. కింద నుంచి కలిపితే రజితమ్మ పెద్దమ్మ కింద నుంచి కలుపు. ఇలా అడుగంటుకున్నప్పుడు మనం కొన్ని వాటర్ వేసేసుకుందాము. ఇలా కొన్ని వాటర్ వేసేసుకుంటే అడుగంటుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం.
నేను ఫ్రై లాగా ఉంచాలి అనుకుంటే మీరు అలాగే ఉంచేసుకోవచ్చు, కానీ మేము కొంచెం కర్రీలాగా చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ పెద్దమ్మ సో కర్రీలా చేయాలనుకుంటున్నాం కాబట్టి కాస్త నీళ్ళు వేసుకొని ఇలా కలిపేసుకోండి. మూత పెట్టేసుకొని ఎంతసేపు ఉంచాలి? మూత పెట్టుకొని ఇంకొక 10 minutes ఇలాగే ఉంచండి మూత పెట్టేసుకొని. చూడండి ఎలా ఉడుకుతుందో, ఇలా మొత్తం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కాస్త గరం మసాలా కూడా మనం ఇందాక కలుపుకున్నాం కదా, ఆ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకుందాం. పెద్దమ్మ గరం మసాలా యాడ్ చేద్దామా? ఇలా చిటికెడు గరం మసాలా యాడ్ చేసుకోండి. ధనియాల పొడి ఆల్రెడీ వేసాం కానీ ఇంకొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలా పెద్దమ్మ? లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. ఇంకొక 1 minute అలా ఉడికించుకొని బంద్ చేసేయాలి, అంతే కదా. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ మనం ఇలా తయారు చేసుకుంటాం.